డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పరామర్శ పిచ్చికి లేదా పబ్లిసిటీ పిచ్చికి మరో ఇద్దరు బలైపోయారు. అది కూడా తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులే. గతంలో కూడా ఇలాగనే రెంటపాళ్ళ వెళ్తున్న సమయంలో కూడా సెంగయ్య ఆయన కారు కిందే పడి ఈడ్చుకుంటూ వెళ్ళి మృతి చెందిన ఆయన కొన ఊపిరితో ఉన్న సమయంలో కూడా కుక్క పిల్లని తీసి బజార్ పక్కన పాడేసి వెళ్ళిపోయిన సంఘటన చూసాం. కానీ ఈ రోజున మరొక ఇద్దరు, జోగి రమేష్ ఇంటిని పరామర్శించటానికి ఆయన వెళ్తున్న సమయంలో జరిగిన 2 సంఘటనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమిటా సంఘటన? అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతాయి? ఇలాంటి పబ్లిసిటీ పిచ్చితోటి ఇంకా ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి పొట్టన పెట్టుకుంటాడు అనే ఇప్పుడు వస్తున్న విమర్శలకు జగన్ ఏం సమాధానం చెబుతాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూనే ఉన్నారు. వారందరికీ నా విజ్ఞప్తి, మీరు కుండబద్దల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా అప్డేటెడ్ వీడియోస్ చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక ఈ రోజున లేటెస్ట్గా జరిగిన అంశం ఏమిటి అనంటే, జోగి రమేష్ ఇంటికి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వెళ్తూ అతిపెద్ద పొసెషన్ నడుపుకుంటూనే వెళ్తాడు. గతంలో కూడా ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డిని చూడటానికి విపరీతంగా జనం వచ్చేస్తున్నారు అని అక్కడ ఉన్న లోకల్ నాయకుల చేత బాగా జన సమీకరణ చేయటం, ఇక విచిత్ర విన్యాసాలతోటి అనేక రకాలుగా ప్లకార్డులు, రపా ప్లకార్డులు అందులోనే వెలిశాయి. నిన్న మోషన్ రాజు కొడుకు పెళ్లికి వెళ్తున్న సమయంలో కూడా విచిత్రమైన ప్లకార్డులు, పోస్ట్ కార్డులు అన్నీ కూడా నిన్న చూసాం. ఏదో ఆ సీఎం సీటు కుర్చీ ఇదిగో ఈ కుటుంబం కోసమే పుట్టింది అన్నట్టుగా కొన్ని ప్లకార్డులు ఉంటే, ఇదిగో నువ్వు చేయబోయే విధ్వంసాని కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని కార్యకర్తలు ప్లకార్డులు చూపిస్తున్నట్టుగా. ఇవన్నీ ఏదో కార్యకర్తల్లోంచి పుట్టిందని అనుకుంటే అది శుద్ధ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి కావాలని ఇలాంటి ప్లకార్డులన్నింటినీ కూడా ప్లే చేపిస్తాడు. గతంలో రప్ప అయినా ఇలాగనే వచ్చాయి కదా. వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఈరోజు జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో ఆయనకు పార్టీకి సంబంధించిన ఒక గ్రామ అధ్యక్షుడు రాంబాబు అనే వ్యక్తి ఎండలో ఏ పిచ్చి మందు తాగాడో లేకపోతే అసలు ఎంత దీనికి గురైపోయాడో తెలియదు, కానీ పల్స్ రేటు బాగా పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు. హాస్పిటల్కి తరలించే లోపే ఆయన మరణించటం జరిగింది. అది కాకుండా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక పెద్ద పొజిషన్ తీయటం, అందరికీ నమస్కారాలు పెట్టుకుంటా పిచ్చి హావభావాలు చేసుకుంటూ ఆయన గంటల పాటు వెళ్తూ ఉంటే ఈ జనం అంతా ఎండలో మాడి మలమల మసైపోయి ఈ రోజున రాంబాబు మరణం సంభవించింది. అవటానికి ఇవి చలి రోజులే అయినప్పటికీ మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎంత వేడిగా ఉంటుంది, ఎంత ఎక్కువగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి ఎండలో ఇంతసేపు నుంచొని ఉంటే సొమ్మసిల్లి పడిపోక ఏం చేస్తారు? అందున కొద్దిగా ఏదన్నా అనారోగ్యం ఉంటే ఇంకంతే, అటు నుంచి అటు పైలోకాలకి వెళ్ళిపోవటమే. అలాంటిదే మరి రాంబాబు పరిస్థితి. ఆయన చిల్లకల్లు గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు. అలాంటి ఆ రాంబాబుకి అలాంటి పరిస్థితి పట్టిందంటే ఏం చెప్పుకోవాలి? గతంలో రెంటపాళ్ళ వెళ్ళే సమయంలో కూడా సింగయ్య కూడా ఇలాగనే ఆయన మీద కారులో వస్తూ బయటకు తొంగి చూస్తూ ఆయన అందరికీ అభివాదాలు చేస్తుంటే ఆయన మీద పూలు చల్లటానికి వెళ్ళి కారు కింద పడిపోయాడు. మైకం వచ్చి పడిపోయినా కారు చిన్నగానే వెళ్తున్నప్పటికీ చూసి ఆపేలోపే ఉపద్రవం అంతా జరిగింది. చొక్కా నిండుగా చినిగిపోయింది. ఆయన కొన ఊపిరితో ఉంటే ఇప్పుడు అర్ధాంతరంగా ఈ పొసెషన్ ఆపేసి మళ్ళీ ఎక్కడ ఎన్నికపోవాల్సి వస్తుందో అని చెప్పి అప్పుడు ఆ వైసీపీ నాయకులు ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చి కుక్క పిల్లని పాడేసినట్టు రోడ్డు సైడున పాడేసి వాళ్ళ పొసెషన్ నడుపుకుంటూ వెళ్ళిపోయారు. అప్పట్లో పోలీసుల మీద కూడా కొన్ని వాళ్ళ మీద కూడా పుకార్లు కూడా వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్ముడు పోయారనో, ఎందుకంటే 2 రోజుల పాటు ఆ విషయాన్ని తొక్కిపట్టి ఉంచడం కూడా జరిగింది బయట ప్రపంచానికి తెలియకుండా. ఇక మరొక సంఘటన అయితే భార్గవ్ అని చెప్పిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బైక్ స్టంట్లు చేశాడు.
మీరు కావాలంటే కూడా ఒకసారి సోషల్ మీడియాలో కూడా వెరిఫై చేయండి. బైకుని దిగి చుట్టూతా జనం నుంచొని ఉంటే బైకుని రేజ్ చేస్తూ ఒంగోబెట్టి చుట్టూతా గిరగిరా గిరగిరా తిప్పుతున్న స్టంట్లు కానీ బైకు ముందుగాన్లు లేపి స్టంట్లు చేస్తూ వెళ్ళి ఆవంతున బ్యారికేడ్లు కొట్టుకుంటే తలకాయ అక్కడికక్కడ పగిలి స్పాట్లోనే మృతి చెందటం జరిగింది. ఎవరు చేయమన్నారు ఈ బైక్ స్టంట్లన్నీ? జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇలాంటి బైక్ స్టంట్లు చేయాలని ఎక్కడన్నా రాసి పెట్టుందా? అంటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీదిగో మీరు ఇలా చేయండి, మీరు ఇలా ప్రవర్తించండి, అసలు జనాల్లో భయోందోళన కలిగే విధంగా మీరు బాగా భయపెట్టండి అని చెబితే వీళ్ళు ఇవన్నీ చేస్తారు. గతంలో కూడా ఇలాగనే జగన్మోహన్ రెడ్డి పెళ్లికి వెళ్తా ఉంటే ఆ దారి పక్కన ఇద్దరు చిన్నపిల్లలు సైకిళ్ళు వేసుకొని వెళ్తూ ఉంటే, మరి ఇప్పుడు గెలిచిన సైకిల్ పార్టీ యొక్క గుర్తు సైకిల్ కదా, చిన్నపిల్లడి దగ్గర సైకిల్ లాక్కొని గిరా 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 దిప్పి నేలకేసి బాది దాది ఎరగలేదని మళ్ళీ ఎత్తుకొట్టి చిన్నపిల్లల సైకిళ్లను కూడా ఎరగొట్టిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉంది. ఆ పిల్లలకి మళ్ళీ లోకేష్ సైకిల్ కొనిపెట్టాడు కాబట్టి సరిపోయింది. కానీ వైసీపీ నాయకులు ఎవరు దీని మీద ప్రతిస్పందించలేదు. వాళ్ళకెవరు సైకిల్ కొనిపెట్టిన పని చేయలా. చిన్నపిల్లల చేతిలో సైకిల్ లాక్కొని ఎరగొట్టడం ఏంటండి పిచ్చి కాకపోతేను? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉన్మాదం. ఈ రోజున ఆ ఉన్మాదం వాళ్ళనే బలి తీసుకుంది. ఏ ఉన్మాదంతో బైక్ స్టంట్లు చేయడానికి బయలుదేరాడో ఆ భార్గవ్ అక్కడికక్కడ స్పాట్లో మృతి చెందాడు. హాస్పిటల్కి తీసుకెళ్లేంత సమయం కూడా లేకపోయింది. అలాంటి ఆ బ్యారికేడ్లు మళ్ళీ ఇంకా ఏదేమన్నంటే కూటమి నాయకులు పోలీసులను ప్రభావితం చేసి ఇదిగో ఇంతటి దురాగతాలకి ఒడుగడుతున్నారని వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడుతున్న ఒక డ్రామా ఏంటి? ఇప్పుడు అంబటి రాంబాబు పరామర్శకు కానీ లేకపోతే జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది దాని పరామర్శకు కానీ అంటే కూటమి నాయకులు చేస్తున్న దాష్టీకం అని చెప్పటానికి వెళుతూ వీళ్ళు ఇంకా పెద్ద దాష్టీకం చేసి జనాల్ని భయపెడుతూ ఉంటే ఎక్కడి నుంచి ఇప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం వస్తుంది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన సమయంలో వచ్చిన ఈ ప్రతిస్పందన ఎలాగుందనేది ప్రజల్లో చూశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందనేది కూడా 11 సీట్లకు పరిమితం కావటం కూడా ప్రజలందరూ దగ్గరుండి వాళ్ళని ఆ స్థానాలను కూర్చోబెట్టారు. అయినా కానీ వాళ్ళలో ఉన్మాదం తగ్గలేదు. ఎందుకు ఇంత ఉన్మాదంతో ఉంటున్నారంటే ఓడిపోయామన్న అవమాన భారం. ఇదిగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవబోతున్నాడు. వాళ్ళు కూడా ఇదే నాయకులు కూడా ఇదే పెంచి పోషిస్తున్నారు కదా, మనం తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కడిని పండబెట్టి మెడకాయలు నరుకుతాం అని చెబుతూ మాట్లాడుతూ బర్త్డే కేకుల్ని సైతం పొడుగాంటి తల్వారులతోటి కట్ చేసేంత ఉన్మాదానికి వెళ్ళిపోయి ఒక మేకపోతుని తీసుకొచ్చి నెట్ట నిలువున నరికి అది గిలగిలగా కొట్టుకుంటుంటే కాళ్ళు పట్టుకొని ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద వేస్తుంటే ఇంతటి భయాందోళన ఎలాగా అనేది కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా బయలుదేరాడు అంటే ఖచ్చితంగా అక్కడ 1-2 శవాలు లేవాలి అని జనంలో ఒక అపవాదు కూడా తెచ్చుకునే ప్రయత్నాల్ని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మరి ఇది ఎప్పటికి మాన్తాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ ప్రజలు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.